ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మార్కెట్ లో టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. అన్ని కూరల్లో కామన్ గా వేసేది టమాటా. కిలో టమాటా మార్కెట్ లో ప్రస్తుతం 100 రూపాయలు పలుకుతుంది. మే నెలలో రావాల్సిన వర్షాలు ఆలస్యం కావడంతో టమాటాల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో మార్కెట్ లో టమాటాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. గత నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతూనే పోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు టమాటాలు కొనాలంటేనే భయపడుతున్నారు. టమాటాల ధరలు తగ్గడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్. అనుష, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు ఒక్కసారి కూడా బొగ్గుమన్నాయి. గత కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతున్న ధరలు ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా భారంగా మారాయి. దేశంలోని ప్రముఖ టమాటా మార్కెట్ గా పేరుగాంచిన మదనపల్లి, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో టమాటా కూడా భారీగా డిమాండ్ కూడా ఏర్పడింది. దీంతో రైతులు కూడా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే వినియోగదారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ లో సరఫరా తగ్గడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ పెరగడం వంటి కారణాలతోనే ధరలు పెరిగినట్లు కూడా వ్యాపారం చెప్తున్నారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా టమాటా ధరలు పరిస్థితిపై కూడా ఎర్ర బంగారంగా కూడా మారింది. అయితే టమాటా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశం కూడా మారింది. అయితే రైతులు పండించిన టమాటాకు మార్కెట్ లో ఊహించిన ధర లభిస్తుంది. ముఖ్యంగా మదనపల్లి టమాటా మార్కెట్ లో రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి. అయితే రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గిట్టుబాటు ధర లేక పంటను కూడా రోడ్లపై కూడా పారేస్తున్న రైతులు ఇప్పుడు మంచి ధరలు రావడంతో కూడా ఆనందంగా కూడా రైతులు కూడా చెందుతున్నారు. అయితే జిల్లాలో మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో టమాటా సాగుకు ప్రసిద్ధి చెంది. అయితే ఈ ప్రాంతాల నుంచి రాష్ట్రాల్లో వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఈ టమాటా సరఫరా అవుతుంది. ఇటీవల వర్షాలు, తెగుళ్ల ప్రభావంతో దిగుబడి తగ్గిపోవడంతో మార్కెట్ లో వచ్చే టమాటా పరిణామంగా కూడా తగ్గుతుంది. దీంతో డిమాండ్ కూడా తగ్గినట్టు కూడా సరఫరా లేక ధరలు అమాంతంగా కూడా పెరిగాయి. అయితే మదనపల్లి టమాటా మార్కెట్ ప్రతిరోజు 100 టన్నుల టమాటా రాగా జరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం ఒక సంఖ్య ఎక్కువగా ఉండడంతో ధరలు పైకి ఎగుపడుతున్నాయి. అయితే ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచి వ్యాపారులు భారీగా టమాటాలు కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎగుమతులు పెరగడంతో కూడా ధరలు పెరుగుతున్నాయి. అయితే ధరలు పెరుగుదల రైతులకు లాభదాయకంగా మారింది. గత కొన్ని నెలలుగా పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు ధరలకు ఇబ్బందులు పడుతున్న రైతులు ప్రస్తుతం మార్కెట్ లో పరిస్థితులు సంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎరువులు, పురుగుల మందులు, కూలీలు ఖర్చుకు పెరిగే నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న ధరలు కొంత ఉపశమనం కూడా కల్పిస్తుందని రైతులు కూడా ఆనందం ఇస్తున్నారు. కొన్ని నెలలుగా టమాటా సరైన ధర లేక చాలా నష్టపోయాం. ఇప్పుడు మంచి ధర రావడంతో పెట్టుబడులు తిరిగి వస్తున్న ప్రభుత్వం కూడా రైతులకు మరింత మద్దతు కూడా ఇస్తుందని కూడా ఆశాభావంగా రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. అయితే చిన్న వ్యాపారులు, హోటళ్లు యజమానులు కూడా పెరిగిన ధరల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఇది టమాటా వినియోగాన్ని తగ్గించే పరిస్థితి కూడా ఏర్పడింది కూడా పలువురు వినియోగదారులు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం టమాటా ధర ఇప్పటికి 100 రూపాయలు కూడా పలుకుతుంది. అయితే జిల్లాలో లేని క్రమంగా వేసవిలో టమాటా మార్కెట్ ప్రస్తుతం 100 రూపాయలుగా పలుకుతుంది. మే నెలలో రావాల్సిన వర్షాలు ఆలస్యంగా కావడంతో టమాటా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో మార్కెట్ లో డిమాండ్ బాగా పెరిగిపోయింది. గత నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతూనే పోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు టమాటాలు కొనాలంటే కూడా భయపడుతున్నారు. టమాటాలు తగ్గడానికి ఇంకా కొంత సమయం పట్టే కూడా అవకాశం ఉందని కూడా మార్కెట్ అధికారులు కూడా చెప్తున్నారు. మార్కెట్ లో బగ్గుమంటున్న టమాటా ధరలు ఇప్పుడు ప్రస్తుతం సెంచరీ కొట్టిన టమాటా దిగుబడి మార్కెట్ లో టమాటా డిమాండ్ కూడా చెందుతుంది. దీంతో కూడా ఒక పక్క రైతులు కూడా ఆనందం చేస్తున్నారు, ఒక పక్క వినియోగదారులు కూడా అతని ఆవేదన కూడా చెందుతున్నారని చెప్పొచ్చు. అనుష. మధుసూదన్, ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరగడంతో అటు సామాన్య ప్రజలైతే చాలా వరకు అవస్థలు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే కూరగాయల ధరలు, అలాగే ముఖ్యంగా టమాటో ధర కిలో 100 రూపాయలకు చేరడం సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది? ఒక పక్క అయితే రైతులు కూడా ఆనందిస్తున్నారు, అయితే సామాన్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారిగా 100 రూపాయలు పెరగడంతో కూడా సామాన్య ఇబ్బంది పడుతున్నారు. అయితే వర్షాలు పడకనే ఈ రేట్లు కూడా డిమాండ్ గా పెరిగిందని కూడా కీలక పాత్ర కూడా ఇచ్చింది. అయితే వేలాది మంది రైతులకి అందుకు ఆధారపడి జీవనం కూడా సాగిస్తున్నారు. ధరలు పెరగడంతో ప్రస్తుతం రైతుల్లో కూడా ఆశలు కూడా సిగిరిస్తున్నాయి. అయితే సామాన్య ప్రజలు కూడా నటి విరిగిందని కూడా చెప్పొచ్చు. అయితే సామాన్య ప్రజలు కూడా రేట్లు ఇలాగనే పోతే మేము సామాన్యంగా ఎలా కొనాలని కూడా చిన్న వ్యాపారస్తులు
వ్యాపారస్తులు అటు చిన్న హోటల్స్ కానీ రెస్టారెంట్లు కూడా ఆగిపోతున్నారు. అటు స్థానికులు కూడా భయబాంధనలు కూడా చెందుతున్నారు. అయితే రైతులు ఒక పక్క ఆనందిస్తున్నారు. అయితే టమాటా రేట్లు పెరగడంతో ఒక పక్క వినియోగదారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఇవే రోజు రోజు కూడా పెరగడంతో కూడా వ్యాపారస్తులు అయితే ఆనందిస్తున్నారు. రైతులు ఒక పక్క చాలా సంతోషిస్తున్నారు. అయితే స్థానికులు మాత్రము అటు చిన్న వ్యాపారస్తులు కూడా చాలా ఆవేదన చేస్తున్నారు. ఇలాగపోతే మేము హోటల్ ఎలా నడపాలి, ఇప్పుడు ఉండే రేట్లలో కూడా భారీ రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఈ రేట్లు టమాటా కూడా పెరిగితే మేము ఎలా వాడుకోవాలని కూడా స్థానికులు కూడా తన ఆవేదన కూడా చెందుతున్నారు కూడా చెప్పొచ్చు. అనిష. రైట్ మధుసూదన్, థ్యాంక్ యూ.